హలో, గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము టువర్డ్స్ నాగ్పూర్. ఈరోజు మా రైడ్లో డే 3. నైట్ ఇక్కడ హైదరాబాద్లో స్టే చేసాము. ఈరోజు ఎట్లా తిరిగి ఈవినింగ్ ఈరోజు సన్ లైట్ ఉండగానే రూమ్కి రీచ్ అయిపోవాలని మా టార్గెట్. జస్ట్ 512 కిలోమీటర్స్ ఉందంతే. మ్యాక్సిమం అమ్మమ్మ ఓ 5 కల్లా వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ బ్రేక్స్ అలా తీసుకున్నా కూడా 5 కల్లా రీచ్ అయిపోవచ్చు. మా టార్గెట్ ఈరోజు వచ్చేసి సన్లైట్ ఉండగానే రూమ్కి రీచ్ అయిపోవాలి. ఎందుకంటే సన్లైట్ పోగానే చాలా కష్టం అవుతుంది మళ్ళీ రీచ్ అవ్వటికి. సో సన్లైట్ ఉన్నప్పుడే రీచ్ అయిపోవాలి. సన్లైట్ ఉండే లోపల రీచ్ అయిపోతే మాకు బెస్ట్, మాకు కొంచెం సేఫ్టీ. అందుకే ఎంత వీలైతే అంత త్వరగా ఈవినింగ్ 5 లోపలే రూమ్ రీచ్ అయిపోవాలనేది మా టార్గెట్. ఇలా ఇప్పుడేమి బైక్ ఏం పెద్ద పని ఏం లేదు. జస్ట్ చైన్ స్ప్రే కొట్టుకున్నాం, నాన్ స్టాప్ వెళ్ళిపోవడమే. ఒక ఫ్యూయల్ బ్రేక్ ఒకటి కావాల్సి వస్తుంది సిటీ దాటగానే. ఫ్యూయల్ బ్రేక్ ఒకటి తీసుకున్నామంటే బస్ అంతే, మనం నాన్ స్టాప్ కొట్టేయచ్చు. $542 అని చూపిస్తుంది, ఇక్కడేమో 512 అనేది చూపిస్తుంది. ఏం ప్రాబ్లం? నాగ్పూర్ కరీంనగర్. ఒకసారి మ్యాప్స్లో చూద్దాము, అదేనా కాదా. ఆదిలాబాద్, అదేదా 508 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇదేమో అంటే 542 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఏదైతే ఏముంది, మనం ఫస్ట్ సిటీ దాటేస్తే అదే మనకి చాలా గ్రేట్. వచ్చేటప్పుడైనా చార్మినార్ చూడాలి. చార్మినార్ చూసి చాలా ఏళ్ళు అయిపోయింది. వచ్చేటప్పుడు ప్లాన్ పెట్టుకోవాలి. జస్ట్ ఒక రోజు ముందు నైట్ జర్నీ కొట్టేసి నాగ్పూర్ నుంచి చార్మినార్ అయినా చూడాలి వచ్చి ఒకసారి. చాలా ఇయర్స్ అయింది వచ్చి చార్మినార్ చూడని కూడా. అప్పుడే నేర పోయిలా. ఎక్కడ చూపిస్తుందో చూద్దాం. నేరుగా పోయా కూడా అదే రూటే చూపిస్తుంది. దేని పోయి కూడా అదే రూటే చూపిస్తుంది. కొంచెం 507 కిలోమీటర్. చూసారా ఇక్కడ క్రెయిన్స్ కూడా ఎంత బాగా లైట్ చేశాడో వాడు. 3 కలర్స్గా. ఇక్కడ ఇంకా చాలా ఉంది చూడడానికి. అసెంబ్లీ అంటే అసెంబ్లీ కాదు, ఈ కొత్తగా రీసెంట్గా కేసీఆర్ సార్ కట్టించింది. ఆయన గవర్నమెంట్ పోయేక ముందు స్వచ్ఛ భవన్ ఏదో అంటారు, అది ఆ భవన్ చాలా ఉంది చూడండి హైదరాబాద్లో. మనకు టైం లేదు, జస్ట్ అంతే. వీళ్ళు చూసారా మొత్తం విచిత్రంగా చూస్తున్నారు మన పక్క. ఇదే కాన్స్టెంట్ స్పీడ్లో మెయింటైన్ చేసుకొని కొట్టేయచ్చు. ఏం మార్నింగ్ చినుకులు పడుతుంది. దయచేసి వర్షం మాత్రం పడకూడదని కోరుకుంటున్నా. ఈరోజు నిన్న పడినందుకే మాకు పెంట అయిపోయింది వాన. అంటే కంటిన్యూ పడినా అది ఒక అర్థం, రైన్ గేర్ వేసుకొనేసి కొట్టేయచ్చు. అవి పడక కొంచెం కర్నూలు అయితే కొంచెం పడుతుంది. ఇప్పుడు చూడండి మార్నింగ్ లైట్గా గాలి తుంపర పడుతుంది. ఇలాంటివే నచ్చవు. పడితే ఎలా ఉండాలంటే మినిమం 2 అవర్స్ రైడ్కే బ్రేక్ వేసేయాలి, అలా ఉండాలి. లేదంటే శుద్ధంగా పడకూడదు, అలానే ఉండాలి. అటు కాదు ఇటు కాదు పడతాను, భలే ఇబ్బంది రైడ్ చేయడానికి. ఇప్పుడు చూడండి మార్నింగ్ ఇంకా ముందుకు పోయి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అంట. మెహందీపట్నం ఎక్స్ప్రెస్ వేలో మనల్ని పోనీరు.
నో డౌట్. టూ వీలర్స్ అలా ఉందో లేదో తెలియదు. మనకు రిస్క్ ఎందుకు, మనకు కింద ఏం చేస్తారంటే వెళ్ళిపోతే మళ్ళీ మార్నింగ్ పోలీస్ వాళ్ళకి ఎవరికైనా చిక్కామంటే అదొక బొక్క మనకి మళ్ళీ. సో మెహందీపట్నం మీదుగా ఇట్లా ఎట్లయినా అది కిందకి చూపిస్తుంది. సో ఇట్లా వెళ్ళిపోయి లెఫ్ట్ ఎత్తుకునేసే మెహందీపట్నం నుంచి ఇట్లా వెళ్ళిపోవడం బెస్ట్. ఇక్కడ అయితే చూడండి ఇట్లా ఎక్స్ప్రెస్ వేలోకి టూ వీలర్స్ నాట్ అలౌడ్ అని, టూ వీలర్ త్రీ వీలర్ హెవీ వెహికల్ నాట్ అలౌడ్ అని. మనకి ఎందుకు రిస్క్, ఊరికి మ్యాప్స్ చూపిస్తుంది. మనకు గొర్రగా వెళ్ళిపోతుందంటే ఫైన్ పడిందంటే చాలా కష్టం. ఏముంది ఇంకొక 1.5 hour ఉండిందంటే సిటీ దాటేస్తాం. అలా కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఒకప్పుడు నేను హైదరాబాద్లో అలానే కొట్టుకొని పోయేవాడిని. హైదరాబాద్కి ఫేమస్ అయిన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో క్లైమేట్. మార్నింగ్ అంటే నైట్ వాన్ ఉన్నట్లుంది ఇక్కడంతా. ఫ్రెష్గా ఉంది. ఒకే ఒక స్మెల్ ఒకటి వస్తుంది అంతే. డ్రైనేజ్ అయిపోయింది ఇప్పుడు, ఇది ట్యాంక్ బండ్ కాదు. ట్యాంక్ బండ్ డ్రైనేజ్ అయిపోయింది. అది బుద్ధుడు అక్కడ చూడండి, ఇండియా ఫ్లాగ్ చాలా పెద్దగా బాగా దూరంగా. ఎక్కడ మిస్ అయిపోతానో ట్యాంక్ బండ్ అనుకున్నా. చాలా గూగుల్ మ్యాప్స్కి దండం పెట్టాలి, ఫస్ట్ టైం నాకు అనుకూలంగా చూపించింది. అంటే చాలా రోజులైంది ఈ రూట్లోకి వచ్చేసి. నేను ఎప్పుడో ఇంతకు ముందు వచ్చింది చాలా రోజుల బ్యాక్. అంటే 4 years అయిపోయింది రూట్లోకి వచ్చి, ఇప్పుడు దా వచ్చింది మళ్ళీ. 4 years హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చూసాము, అసెంబ్లీ చూసాము. అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఎక్కడ వస్తుందని తెలియడం లేదు. అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి చూస్తే ఆల్మోస్ట్ కొత్తగా పెట్టినటువంటి చూసినట్లు మనం హైదరాబాద్లో. ఓకే, అది ఒకేలా రాసి పెట్టింటే చూద్దాం, లేదంటే నెక్స్ట్ టైం ఇంకోసారి రిటర్న్ వచ్చినప్పుడైనా హైదరాబాద్కి మళ్ళీ చూద్దాం. ఒకరోజు స్టే చేయాల్సి వస్తుంది హైదరాబాద్లో అయితే. ఫైనల్లీ మనం ఏవేవైతే చూడాలనుకున్నాం అవి చూసేసాము. మార్నింగ్ దాటాలనుకునే లోపలే దాటేస్తున్నాం సిటీ కూడా. ఏరియా అంతా ఒకప్పుడు బాగా తిరిగా, 4-5 years బ్యాక్ బాగా గట్టిగా తిరిగాయి హైదరాబాద్ అంతా. ఏమైనా ఉండేది, మాకు నైట్ డ్యూటీస్ ఉంటే డేలో వచ్చి హైదరాబాద్ అంతా ఒక రౌండ్ వేసేది. ఈ బండికి చెప్పాలంటే నాకు ఫస్ట్ అన్నీ చేయించింది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇక్కడే. వైజర్ ఇక్కడే ఫిట్ చేయించాము, హ్యాండ్ గార్డ్స్ అన్నీ ఇక్కడే చేయించింది ఈ హైదరాబాద్లోనే. మన అదృష్టం కొంచెం బాగుంది, సిగ్నల్స్ అన్నీ జంప్ చేసుకొని రావడంలా. సిగ్నల్స్ పడుతూ ఉన్నాయి, మనం కొట్టుకొని వచ్చేస్తున్నాం. సిగ్నల్స్ ఇవే ప్లస్ పాయింట్ మనకి ఈ హైదరాబాద్లో.
ఒక్కసారి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలి హైదరాబాద్లో, అదొక్కటే చూడలేకపోతే. లిప్ ప్యాలెస్, రాయల్ గార్డెన్స్ అంట. ఓకే, హోటల్సా? అరే మా కో రైడర్ సిటీలో చాలా స్లో తోలుతున్నాడు. చెప్పాలి, సిటీలో ఏ గ్యాప్ దొరికితే నేను ఎట్లా దూరుతానో ఆ గ్యాప్లో దూరుకొని వచ్చేయమని చెప్పాలి. లేదంటే వాడు మిస్ అయ్యాడంటే ఎవరు చెప్పండి. మళ్ళీ వాడి కోసం వెయిట్ చేస్తూ సిగ్నల్ జంపింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఫాస్ట్గా కొంచెం కొట్టుకొని రావాలి. స్లోగా వస్తే అసలు కుదరదు రైడ్లో. ఇప్పుడు ఎక్కడో వస్తున్నాడు ఇంకా ఆ కారు వెనుక. కొంచెం ఫాస్ట్గా వస్తే కదా. వీడెవరో పక్కన చాలా దూరం నుంచి ఫాలో అవుతూ వస్తున్నాడు. వీడు చూస్తూనే ఉన్నాం మిర్రర్లో, చాలా దూరం నుంచి ఫాలో అవుతున్నాడు. ఎక్కడ వీడు కోరాడు? వచ్చాడా? సరేరా, వాడు వస్తే కొంచెం ఏం లేదు. మళ్ళీ వాడిని మనం ఇప్పుడు వాడు మనల్ని నమ్ముకొని వచ్చాడు. వాడు మనల్ని నమ్ముకొని వచ్చింది. సో మనం అందువేలో వదిలేయలేం కదా. అందుకని చెప్పి, లేదంటే ఇంకేం లేదు. వాడికి తెలిసింటే రోడ్డు నేను ఈ పాటికి ఎప్పుడో సిటీ దగ్గర దాటేస్తూ ఉంటా, కొట్టేసింటే ఈ పాటికి. ఇది ఏ రూట్ పిలుచుకెళ్తుందో. నాగపూర్ 489 ఉంది. ఈ రూట్ ఏమో చూద్దాం, మనకైతే ఐడియా లేదు. పోతూ ఉన్నాం, ఎక్కడ వస్తే అక్కడ. అంతే. ఏంటంటే ప్లస్ పాయింట్, ఇప్పుడు పొద్దున్నే బయలుదేరినందుకు మాకు ఈ ట్రాఫిక్ నుంచి చాలా బెటర్. కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఒక 70లో కూడా 70-75 క్రూజ్ చేయగలుగుతున్నాం ఈ టౌన్లో కూడా, ఈ సిటీలో కూడా. అదే కనుక మార్నింగ్ 7 గంటల బయలుదేరాలని చెప్పి ఉండింటే సీరియస్గా మాకు గట్టిగా ఇటుపడిండు. ట్రాఫిక్లోనే మినిమం మాకు ఈజీగా 2-3 అవర్స్ పట్టిండు. అరే మా కో రైడ్ ఏమిరా బండి తోలుతారో తెలియదు. వాడు చాలా స్లో. ఈ సిటీలలో అంతా స్లోగా ఉంటే అసలు పనికిరాదు. ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్ కొట్టాలి. మనం చెప్పడం మర్చిపోయా గైస్, ఈరోజు మా మున్నాగాడి బర్త్డే. హ్యాపీ బర్త్డే మున్నా. ఇలానే మరిన్ని రైడ్స్ చేయాలని చెప్పి గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వు ఉన్నంత వరకు నా దిగులే లేదు. మొత్తం తర్వాత ఇప్పుడు మనం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి ఎఫ్జెడ్లో పోయామంటే గ్రేట్. ఏం చేయలేం, వెయిట్ చేయాల్సింది. సిగ్నల్ పడిందంటే మాత్రం దానికి మించి ఏం చేయగలం. అన్ని సిగ్నల్స్ జంప్ అయ్యి బాగా వచ్చాం ఫాస్ట్. వెనక్కి వచ్చేస్తాడే, పర్లేదు. నాకు క్యాండిడేట్ ఎక్కడ మిస్ అయిపోతాడో అని చెప్పి అనుకున్నా. వెనక్కి రావాలి అలానే ఫాస్ట్గా కొట్టుకుని. అనుకున్నాము లేదా ఇంతసేపు భయనే మనకి పడింది.